శంబాల సినిమాకు వచ్చాం. పొద్దుటూ స్నేహం మూవీ చూసి రివ్యూ చెప్తాం. షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి శంబాల. ఇంకో హీరో వచ్చేసి ఆది. ఆది అంటే సాయి కుమార్ కొడుకు ఆది. కథలోకి వచ్చేస్తే సెకండ్ షోకి పోయిస్తానండి. సెకండ్ షో వచ్చేసి 9:30కి స్టార్ట్ అయినది, 9:30కు. కథలోకి వెళ్ళిపోతే మనము సైన్సే గొప్పగానే నమ్మే ఒక హీరో, దేవుడే గొప్పగానే నమ్మే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరే శంబాల. దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందో కూడా చెప్తా. ముందు కథలోకి పోతే అంధకాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతలందరినీ ఏడిపించి వాళ్ళ లోకాలకి సైతం సొంతం చేసుకున్నారంటే ఈ పరమశివుని కావి మొదలుపెట్టుకుంటే పరమశివుడు వచ్చేసి అంతం చేస్తారు. ఆ పరమశివుడి ఒంట్లో నుంచి రక్తపు బొట్టు కింద పడుతుంది. ఆ కింద పడిన రక్తపు బొట్టుల నుంచే మనం వాస్తు అనేది మనకు పుట్టిందనమాట. అదే మంచి పుట్టింది. కాకపోతే అంధకాసుని ఒంట్లో కూడా ఒక రక్తపు బొట్టు, ఒక చెమక బొట్టు కింద పడితే ఆ బొట్టుల నుంచి ఒక రాక్షసుడు గారు ఒక పురుగు పడి అది అన్నీ తింటాయి. ఆకులు ఎక్కువ, అది రాళ్ళు కుండలు అది తింటానికి దేవతలు పోయి మరీ మొదలుపెట్టుకుంటే బ్రహ్మదేవుడి కథ చెప్పుకుంటే బ్రహ్మదేవుడు దేవతలందరూ ఒక్కటయ్యి ఆ క్రిమిని పాతాళంకి తొక్కుతారనమాట. ఇంకా ఆ తొక్కిన పాతాళానికి తొక్కిస్తే అది చిన్నగా ఎక్కువగా మనుషులకు వ్యాపించి మనిషిలో ఒక మనిషి వెనకాల భుజంలో ఒక గుంటలాగా ఏర్పడి అందరం